తో కలిసి తీర్థయాత్రలకి వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉంటారు. నిస్సందేహంగా ఎటువంటి అనుమానము లేకుండా మీరు తీర్థయాత్రలకి వెళ్ళొచ్చు. కాశీకి వెళ్ళొచ్చా అండి? ఎందుకు వెళ్ళకూడదు? కాశీ మాత్రం అది దేవస్థానం కాదా? కాశీ అంటే అందరికీ ఒక ధోరణి ఉంటుంది, అంటే కాశీ అంటే మహా శ్మశానం అది, కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ ఉన్నటువంటి వాడెవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు, అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణ అమ్మవారు, విశాలాక్షి అమ్మవారు కాశీ క్షేత్రంలో ఉన్నారు. కాశీయాంతు మరణాన్ముక్తి అని చెప్పారు కాబట్టి చాలా మంది కాశీ వెళ్ళి చనిపోవాలి అనేటువంటి ఆరాటంతో కాశీ వెళ్తూ ఉంటారు. అలహాబాద్ లో వేణి దానం చేస్తారు. అది భార్యతోనే ఉండాలి, చెయ్యాల్సిందే. అక్కడ పెళ్ళైన కొత్తల్లో మరి ప్రయాగరా అక్కడ వెళితే పిండ ప్రదానాలు చేయాలి కదండి. మరి కొత్తగా పెళ్ళైంది కదా చేసేయచ్చా అంటే, రోజు కొత్తగా పెళ్ళైంది కదా అని చెప్పి పూటకు ఒకసారి భోజనం చేస్తున్నారా? మీరు రోజు మీరు తింటున్నారుగా భోజనం. అలాగే పిండ ప్రదానము అంటే విశేషమైన క్షేత్రాల్లో పిండ ప్రదానం చేస్తే మీ పితృదేవతలు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించి సంతాన ప్రాప్తి, మీకు ఆలస్యంగా ఉన్నటువంటి మీ ఉన్నా సరే ఇలా మీరు చేయడం వల్ల మీకు తొందరగా సంతాన ప్రాప్తి.